సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రభు ప్రాణంగా ప్రేమించాడు. ఎంత ప్రాణంగా ప్రేమించాడంటే నీకోసం యెరూషలేము వీధుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఎవడు పడితే వాడు తన్నాడండి, ఎవడు పడితే వాడు గుద్దాడండి, ఎవడు పడితే వాడు మొక్క మీద ఉమ్మి వేశారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో తిన్నాడండి. శరీరం అంతా కూడా దున్ని వేశారండి. 3 మేకుల మీద ఆ బలమైన శరీరాన్ని శిలువలో వేలాడదీశారండి. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, పాపం అంటే ఏమిటో తెలియకపోయినా, నిన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన బందిపోటు దొంగల మధ్య ఒక దుర్మార్గుడిగా, ఓ పాపిష్టివాడిగా సిలువ వేయబడ్డాడు. కారణం తెలుసా? నువ్వు నేను నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని. నిన్ను నన్ను నా ప్రభువు ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణాన్నే నీకోసం నా కోసం అర్పించాడు. అడుగుతున్నాను, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీకోసం నా కోసం దారపోసిన యేసుక్రీస్తు కాకుండా ఎవరండి ఈ గుండెలో ఉండాల్సింది? ఎవరండి ఈ గుండెలో చోటు ఉండాల్సింది?